ఇదే రకంగా హరియాణా కళాభవన్లో మేము పెట్టాము, ఒక మీటింగ్ పెట్టాం. 100 రూపీస్ కట్టండి, 3 రోజుల ప్రోగ్రామ్ అని పెట్టాం. 3 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్, రిఫండబుల్. మళ్ళీ 100 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాం. ఓ అందరూ వచ్చేసారు, 500-600 మంది కట్టారు. అక్కడ మా కేవీఎన్ కార్తిక్ సార్ 500-600 మంది కట్టారు, 50,000 మిగులుతాయి సార్, మరి మంచి పని చేశారు, మంచి ఫుడ్ పెట్టేశారు. ఏమో ఎంతమంది అడుగుతున్నాం, అందరూ అడుగుతున్నారు. 3 రోజుల తర్వాత అందరూ తీసుకున్నారు. అలాంటి వాళ్ళతో పని చేసిన కాబట్టి చెప్తున్నాను, మై డియర్ ఫ్రెండ్స్, లెట్స్ డూ సంథింగ్ ఫర్ దిస్ సొసైటీ. ఆ సొసైటీ ఎట్లుండాలి తెలుసా? నేను ఇప్పుడే చెప్తున్నాను, 2035 ఎలక్షన్స్ వస్తాయా రావా? పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయా రావా? అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయా రావా? చెప్పండి గట్టిగా. అట్లీస్ట్ 60-70% పాపులేషన్ ఓటర్లు ₹1 తీసుకోకుండా ఓటు వేయాలి. అది మన చేతిలో ఉంది, దానికే ఉన్న నినాదం ఇంటికో స్పీకర్. ఇట్స్ పాసిబుల్, వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్. ఖచ్చితంగా మార్చొచ్చు. అరే ఓటు అమ్ముకుంటాం అంటే దేశాన్ని అమ్ముకుంటాం, నిన్ను అమ్ముకుంటాం అని చెప్పొచ్చు కదా. ఇండైరెక్ట్ గా సాప కింద నీళ్ళలాగా వెళ్తున్నాం మనం, గుర్తుంచుకో. నిన్న రవీంద్ర భారతిలో ఇక్కడ నేను మధ్యలో వెళ్ళిపోయాను, చూసారా మీరు? చూసి మళ్ళీ 2 hours తర్వాత వచ్చాను. ఎంతమంది చూశాను అంటే నేను చూస్తుంటారా మీరు? అక్కడ ప్రోగ్రామ్ లో సీతక్క గారు, తెలుసా మీకు సీతక్క గారు పేరు? సీతక్క గారు వన్ ఆఫ్ ది గెస్ట్, చీఫ్ గెస్ట్. అక్కడ వారు లేట్ అవుతుందంటే అక్కడ ఆర్గనైజర్ కల్లూరు శ్రీనివాస్ గారు, నైస్ జెంటిల్మెన్, చిన్న పిల్లలకు అవార్డ్స్ ఇస్తా ఉన్నారు. ఆయన ఫోన్ చేసి అన్న ఇక్కడ ఎవరు మీరు అర్జెంట్ రమ్మంటే నాకు తెలిసి ఇక్కడ మీరు నడిపించుకుంటూ అక్కడ వెళ్ళిపోయాక 1 hour సీతక్క గారు వచ్చారు. సీతక్క గారు వచ్చి నేను అవార్డ్స్ ఇస్తుంటే వచ్చి, బాబు నువ్వు వీడియోలు వస్తుంటాయి నువ్వే కదా అన్న. నేనేమంటే నేను అవే చూస్తుంటా అని చెప్పి నిన్న మాట్లాడుతూ చెప్తున్నాను. బాస్ వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ మెనీ పీపుల్. ఐమ్ టెలింగ్ యూ, సోషల్ మీడియాను వాడుకుందాం, వెళ్ళిపోదాం. ఎందుకంటే 2 రోజుల కార్యక్రమంలో TV9 వరకు మనం కనపడలే, NTV వరకు మనం కనపడలే, TV5 వరకు కనపడలే, ఈనాడు వరకు కనపడలే, ఎన్ని లెటర్స్ పంపలే, కనిపించావా? రేపైందని చెప్పండి, వచ్చేస్తాం. ఒక మంచి వ్యక్తిత్వ వికాస సదస్సు 2 జరుగుతుంటే ఏ పేపర్ వాడు రాడా ఇక్కడికి, ఓ టీవీ ఛానల్ వాడు రాడా ఇక్కడికి? అర్థం చేసుకోండి బాస్, మంచి చేయాలంటే చాలా కష్టం బాస్, మంచి చెప్పాలంటే చాలా కష్టం బాస్, చెడగొట్టాలంటే చాలా ఈజీ బాస్. పాలు అమ్మాలంటే ఇంటింటికి వెళ్ళి అమ్మాల్సిందే, దుకాణానికి పోయి కొనుక్కోవాలి. అందుకోసం చెప్తున్నా, వచ్చింది ఒక పేపర్ చెప్పండి, మాట్లాడండి. ఇక్కడ ఉన్న ఎవరైనా ప్రస్తుతం అంటే మాట్లాడండి, మీరు డాష్ కల్లా మంచి వాళ్ళు అని చెప్పి మాట్లాడండి. రాయరా ఏం రాయరు?